వాళ్ళింట్లో ఉంది కదా అని మనసు కుదుట పడేంతలోనే మళ్ళీ ఇలా జరిగిందేంటత్తయ్య? నా బిడ్డకేమైనా కావాలి, నేనెవ్వర్ని వదిలిపెట్టను. ఏమండి, వచ్చిందా? మన కీర్తి వచ్చిందా? ఎక్కడది? ఎక్కడుందండి? కీర్తి దొరకలేదు విశాలాక్షి. మావయ్య, వదిన కనిపించకపోవడం అందరికి బాధగానే ఉంది. కానీ ఏ తప్పు చేయని మా అమ్మ నాన్నల్ని తీసుకువెళ్లి బంధించడం మీకు న్యాయం కాదు. అవునన్నా, మీరు అత్తయ్యని మావయ్యని వెంటనే వదిలేమని చెప్పండి. ఏమ్మా మహాతల్లి, వీడికేం మందు పెట్టావే ఇలా మారిపోయాడు? చెల్లెలు నిన్ననంగా వెళ్ళింది, ఇప్పటి వరకు జాడలేదు. దాని గురించి టెన్షన్ లేదు గాని అత్తామావల గురించి దిగులు పడుతున్నాడు. అత్తామావల గురించి మావయ్య, వదిన ఎక్కడున్నా మనం వెతుకుదాం. ఎంత కష్టమైనా సరే వదినని క్షేమంగా తీసుకొద్దాం. కానీ ఇందులో ఏ పాపం తెలియని మా అమ్మ నాన్నల్ని మాత్రం వదిలిపెట్టండి. కీర్తిని కిడ్నాప్ చేసిందే వాళ్ళైతే మనం వెతుకుదాము, వాళ్లను వదిలేయండి. కిలాంటి మాటలు మాట్లాడతావే? నాన్న, ఇందులో ఏదో కుట్ర దాగుంది. అది ఎవరు చేస్తున్నారో కూడా నేను త్వరలోనే బయట పెడతాను. అబచ్చా, ఈ కనిష్కని పట్టుకోవటం అంత ఈజీ కాదు సిద్ధు. అత్తయ్య మావయ్యలు వదిలేమని చెప్పు నాన్న. రేయ్, పరాయి వాళ్ల గురించి ఆలోచించడం మానేసి నీ చెల్లి గురించి, కుటుంబం కోసం ఆలోచించరా? నువ్వు ఇంకొకసారి ఇలా మాకు సపోర్ట్ చేయకుండా వాళ్లకు మద్దతుగా మాట్లాడితే మేమందరం తగలబడి చేస్తాం. అప్పుడు కొంపలో మీరిద్దరే సంతోషంగా ఊరేగండ్రా. మావయ్య, మీకు దండం పెడతాను మావయ్య. వదిన ఎక్కడున్నా వెతికి నేను ఇంటికి తీసుకొస్తాను. నా మాట నమ్మండి మావయ్య. ప్లీజ్ మావయ్య, మీకు దండం పెడతాను. సరే, కీర్తిని తీసుకొస్తానంటున్నావు కాబట్టి ఇవాళ చీకటి పడేలోపు నువ్వు నా కూతుర్ని క్షేమంగా తీసుకొస్తే. తులసి, నువ్వు అటు వెళ్ళి చూడు, నేను ఇటువైపు వెళ్ళి వెతుకుతాను. పిన్ని, మా కీర్తిని ఏమైనా చూసారా? చూడలేదమ్మా. అమ్మా, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదండి, చూడలేదు. ఓకే అమ్మా. భయ భయ, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని మీరు ఎక్కడైనా చూసారా? చూడలేదన్నా. ఏమండి? ఏమన్నా తెలిసిందా తులసి? లేదండి, కనిపించలేదు. ఏమండి, మనం ఇంటి నుంచి బయటకు వస్తే ఈ రోడ్లోనే కదా వెళ్ళాలి. ఏమండి, ఆ షాప్ దగ్గర సీసీ కెమెరా ఉంది. ఒకసారి సీసీ కెమెరా చెక్ చేద్దాం. తులసి, చిన్న కష్టం కూడా తెలియకుండా పెంచాము. ఇప్పుడది ఎన్ని కష్టాలు పడుతుందో, ఎలా ఉందో. దుర్మార్గులు ఇంత నీచానికి ఒడిగడతారనుకోలేదు. భగవంతుడా, నా బిడ్డ నా దగ్గరికి పంపించవయ్యా. కావాలంటే నా ప్రాణాలు తీసుకో. విశాల,
ఆంటీ మన కీర్తికేం కాదు, క్షేమంగా తిరిగొస్తుంది. మీరు భయపడకండి ఆంటీ. మామయ్య, మీరు వాళ్ళిద్దరినీ ఇంట్లో నుంచి తీసుకెళ్లి రాజమర్యాదలు ఏమన్నా చేస్తున్నారా? అదేంటమ్మా అలా అంటావు? కీర్తిని ఎక్కడ దాచారో చెప్పించే పనిలోనే ఉన్నాను. మీరు నిజంగా ఆ పనే చేస్తే కీర్తి అడ్రస్ ఈ పాటికి ఎప్పుడు దొరికేది కదా. పాపం కీర్తి ఎక్కడుందో, ఎన్ని కష్టాలు పడుతుందో. హలో, ఏమైందిరా? ఎంత అడిగినా మాకేం తెలియదని చెప్తున్నారు. ముందు అలాగే చెప్తారా? అసలు నిజం కక్కేదాకా మీరు బాగా వాయించి పడేయండి. గ్యాప్ లేకుండా టార్చర్ పెట్టండి. అప్పుడు చచ్చినట్టు వాళ్లే చెప్తారు. అర్థమైందా? నాకు కీర్తి డీటెయిల్స్ 5 నిమిషాల్లో రావాలి, లేదంటే మిమ్మల్ని చంపేస్తాను. అలాగే అన్నా.